నుంచి అంతా కూడా మనకు వస్తూ ఉంటాయి 10th లో. మేము కూడా ఒకప్పుడు చదువుకున్నాం, కాకపోతే మాకు అప్పుడు ఇట్లా స్పెసిమెన్స్ లేవు కాబట్టి మేమేదో బొమ్మలు వేసుకొని అట్లా నేర్చుకున్నాం. ఇప్పుడు వాళ్ళ బొమ్మలు వేయాలన్నా సరే ఇట్లా స్పెసిమెన్స్గా చూస్తేనే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. సార్ ఇవి చూపిస్తున్నారా మీకు? స్పెసిమెన్స్ తెలుస్తున్నాయా? ఎప్పుడెప్పుడు చూపిస్తున్నారు మీకు? తెలుసా హార్ట్ గురించి? బాగా 4000 ఇటు పెట్టాడు. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతాయి ఇంటర్ తర్వాత, వాటిల్లో పాస్ అవ్వాలి, ర్యాంకులు తెచ్చుకోవాలంటే ఇవన్నీ తెలిసి ఉండాలి. సో మీరు కష్టపడి చదవాలి, టీచర్స్ని అడగాలి, వాళ్ళు చెప్పకపోతే నా దగ్గరకు వచ్చి చెప్పు. వెరీ గుడ్. తెలుసుకోవాలి రిబ్స్, స్టర్నము. ఫుడ్ ఎలా ఉంది? బాగా పెడుతున్నారా? ఏమన్నా ప్రాబ్లం ఉందా? వాష్రూమ్స్ బాగుంటున్నాయా? స్కూల్ ప్రాబ్లం ఏమన్నా టీచర్స్తో కానీ ఎవరితో అయినా ప్రాబ్లం ఉందా? ఎలాంటిది ఏం లేదు కదా? ఏదన్నా ఉంటే చెప్పండి. చదువుతారా? ఏమేం బుక్స్ చదివా? ఏం బుక్స్ దొరుకుతాయి? ఇట్లా లైబ్రరీలో పుస్తకాలు చదవట్లా, ఏదో సార్ చెప్పారని బుక్స్ పెట్టుకో అన్నారు. అలా కాదు, అందరూ చదువుకోవడానికే కదా పిల్లలు ఇక్కడికి వచ్చేది. ఏమ్మా, చదువుకోవాలి. లైబ్రరీ ఎందుకు పెట్టారంటే రేపు ఫ్యూచర్లో మీకు ఇట్లా లైబ్రరీలోనే చదువుకోవాల్సి ఉంటుంది. ఇచ్చారా నీకు? మర్చిపోవడం ఏంటి? డ్రెస్ వేసుకోవడం మర్చిపోలేదు కదా? షూస్ వేసుకోవాలి. ఒక్కరికి గాళ్ళకు కూడా షూస్ లేవు, ఎందుకని? షూస్ వేసుకోరా? మీరు స్ట్రిక్ట్గా చెక్ చేయాలి. అంటే అసెంబ్లీ అప్పుడే స్కూల్ షూస్ లేకపోతే ఇలా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి. పూర్తి యూనిఫామ్లో రావాలి. యూనిఫామ్ కరెక్ట్గా ఉండడానికే మనకు షూస్ ఇచ్చేది. ఒక్కరి కాళ్ళకు కూడా షూస్ లేవు, ఎందుకని? బెల్ట్ కూడా ఇచ్చింది మేడం, బెల్ట్స్ అన్నీ వచ్చింది. మీరు ప్రాపర్ యూనిఫామ్ చెక్ చేయాలి. ఇట్లా స్కూల్కి వస్తే ఎట్లా? వీళ్ళు ఎవరు చెక్ చేస్తారండి? ఎన్ని రోజులు అండి? ఎన్ని రోజులు తడిచిపోతాయి? కొన్ని పాడైపోయినాయి అన్నారు మేడం. రేపు మండే నుంచి రెగ్యులర్గా వాడతాం. వాడాలి. స్కూల్ గవర్నమెంట్ ఏం ఊరికే ఇస్తుందా షూస్? అవి రెగ్యులర్ గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు కరెక్ట్ యూనిఫామ్లో రావాలని ఇస్తుంది. మీరు ఇట్లా అలవాటు చేస్తే రేపు వీళ్ళకి ఇదే అలవాటు అవుతుంది కదా. చిన్నప్పటి నుంచి పిల్లలకి పద్ధతిగా స్కూల్కి రావడం, నీట్గా యూనిఫామ్ వేసుకోవాలి. మీరు అట్లా చెప్పొద్దండి. వర్షాలు ఇప్పుడు పడలేదు, నేను చదువుకున్నాను. మా స్కూల్లో షూస్ వేసుకోకపోయినా, యూనిఫామ్ ప్రాపర్గా లేకపోయినా మాకు ఫైన్స్ వేస్తారు. అసలు క్లాసుల్లోకి అలౌ చేయరు. ఒక రోజే మాకు ఎగ్జామ్షన్ ఇస్తారు, మిగిలిన రోజులు వార్న్ చేస్తారు పిల్లలకి. అది పనిగా లోకేష్ బాబు గారు యూనిఫాము, బుక్స్, షూస్ ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళు ప్రాపర్ యూనిఫామ్తో రావాలని. మీరు ఇట్లా చేయడానికి లేదు. మీరు ఖచ్చితంగా వాళ్ళకి స్ట్రిక్ట్గా చెప్పాలి. ఒక్క అబ్బాయి వేసుకో అన్నాడు అంతే. ఎంతమంది తడిచిపోతాయండి? ఎన్ని రోజుల క్రితం పడింది తుఫాను? దిత్వా తుఫాన్ అయింది కదా, ఎన్ని రోజులు అయింది? ఆ 10 days వరకు షూస్ ఆరుతూనే ఉంటాయా? మీ పిల్లల్ని అయితే అట్లే పంపిస్తారా స్కూల్కి? మీ పిల్లలు యూనిఫాము, షూస్ వేసుకోకుండా స్కూల్కి వెళ్తారా? వెళ్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? మన పిల్లలు, నేను కూడా నా పిల్లల్ని యాక్సెప్ట్ చేయను, షూస్ వేసుకోకపోతే ఒప్పుకోను. నీట్ యూనిఫామ్తో పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. ప్రాపర్గా వాళ్ళు డ్రెస్ చేసుకోవడం, నీట్గా తలలు దూకోవడం, లేకపోతే నీట్గా బుక్స్ ప్యాక్ చేసుకోవడం, అవన్నీ రావాలి. మీరు టీచర్సే తుఫాన్ వచ్చింది అందుకే పిల్లలు స్కూల్ దడిచిపోయి మన ఇంట్లో ఆరబెట్టట్లేదు కదా, బయట ఎంత ఎండ పడుతుంది, ఖచ్చితంగా ఆరుతాయి. మీరు అట్లే చెప్తూ ఉంటే పిల్లలు ఇవే నేర్చుకుంటారు. కాబట్టి ఒక్కరి కాళ్ళకు లేవు షూస్ వేసుకొనే నడవాలి. అలా నా బేర్ ఫుట్తో నడిస్తే కొన్ని డిసీజెస్. టీచర్స్ మాత్రం అందరు చెప్పులు వేసుకొని నడుస్తున్నారు, పిల్లలకి మాత్రం అట్లే వదిలేశారు. మన పిల్లల్ని మనం ఇట్లా చూసుకోం. అదే మీరు అంటుంది, మన పిల్లలకి మనం అలవాటు చేసుకుంటాం, స్కూల్ పిల్లల్ని అలా చూడట్లా. మీరు బాధ్యత తీసుకోవాలి. మన స్కూల్లో ఉన్న పిల్లలు మన పిల్లల లెక్కే చూసుకోవాలి. మీరు ఇప్పుడు కలర్స్ మార్చారు, షూస్ అందిస్తున్నారు, బ్యాగ్స్ అందిస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు. ఇవంతా ఎందుకు చేస్తున్నారమ్మా? పిల్లలు ప్రాపర్గా చదువుకోవాలి. ప్రైవేట్ స్కూల్స్ లాగా గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు కూడా అంతే కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ యూనిఫామ్స్, బుక్స్ చూపించాలని ఈరోజు మనకు చూపిస్తున్నారు. అది మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే అది ఆయన పడ్డ కష్టం వేస్టే కదా. కాబట్టి ఫస్ట్ చూసేదే యూనిఫామ్. పిల్లలు డిగ్నిఫైడ్గా ఉన్నాడా లేదా అన్నది చూస్తారు. పోలీసుని చూస్తేనే మనం రెస్పెక్ట్ ఇస్తాం. ఎందుకు ఇస్తాం? వాళ్ళంత డిగ్నిఫైడ్గా ఉంటారు కాబట్టి. ఓకేనా? ఇంకా మా దృష్టికి చాలా విషయాలు వస్తున్నాయి. కొంతమంది ఏదో చాక్లెట్స్
రకరకాల చాక్లెట్స్ మత్తు పదార్థాలు. పదార్థాలకు సంబంధించినవి. అవి ఎంత ప్రమాదం అంటే మీ లైఫ్ అంతా కూడా స్పాయిల్ అయిపోయింది. దానికి సంబంధించిన మత్తు పదార్థాలకు సంబంధించినవి ఏదైనా అలవాటు అనేది చాలా దూరంగా ఉండాలి మనం. మీకు తెలిసి ఎవరైనా చేస్తున్నా కానీ మీరు హెడ్ మాస్టర్కి చెప్పండి. మీ పేరు కూడా బయటకు చెప్పరు ఎవరు. ఎందుకంటే మీరు పక్కనాడు చెడిపోయారంటే మీరు కూడా ఆటోమేటిక్గా మీరు కూడా అదే దారిలోకి వెళ్తారు. కాబట్టి చిన్న పిల్లలు మీరు మంచి భవిష్యత్తు ఉంది మీకు. 10th క్లాస్ చదువుకుంటున్నారంటే రేపు ఇంటర్మీడియట్కి వెళ్తారు. ఇక్కడే ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది? ఇంత కష్టపడి మీ అందరికి కూడా ఫెసిలిటీస్ ఎందుకు కల్పిస్తుంది? బాగా మిమ్మల్ని అందరిని కూడా మేము ఎక్కడా తక్కువ కాదు. ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా మంచి టీచర్స్, బీఈడీలు చేసిన వాళ్ళు, పెద్ద వాళ్ళు, వాళ్ళందరూ వచ్చి కూడా చెప్తున్నారు మీకు. అవకాశాన్ని మనం ఎప్పుడైనా కూడా సద్వినియోగం చేసుకోవాలి. భాగస్వామ్యం కావడానికి వచ్చారు. నేను ఎప్పుడు చూడాలి స్కూల్లో ఒక కానిస్టేబుల్ కూడా వచ్చేవాడు కాదు. ఎగ్జామ్స్ అప్పుడే ఎవరైనా వచ్చేవాళ్ళు. ఎమ్మెల్యే గారు వచ్చారని నేను ఆశ్చర్యపోయాను ఈరోజు. అంటే అంత సమయం తీసుకొని మీ స్కూల్కి వచ్చారంటే మీరు మంచి నడవడికలతో ఉంటే మేడం గారికి, ప్రభుత్వానికి కూడా అందరికి కూడా మంచి పేరు వచ్చింది. మీ తల్లిదండ్రులకి, మీ ఉపాధ్యాయులకు కూడా మంచి పేరు వచ్చింది. పిచ్చి పిచ్చిగా కటింగ్లు వేసుకోవటం ఇవన్నీ మానేసుకొని శుభ్రంగా ఉండాలి. అవి చాక్లెట్లు తిని మత్తులో ఉన్నాం, ఇవన్నీ కూడా అలవాట్లు మీ భవిష్యత్తు నాశనం చేస్తాయి. మంచీలు, మీకు బట్టలు, భోజనాలు, ఇంత మంచి గ్రౌండు, మంచి ఉపాధ్యాయులను ఇచ్చిన తర్వాత, ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన తర్వాత